చేత ఆ బలి పశువులను ఆ బలిపీఠానికి కట్టేస్తుండేవారు. इसलिए मेरे प्रियो वो कहता है कि यज्ञ पशु को यज्ञ वेदी से बांध दो। అందుకనే బలి పశువును బలిపీఠపు కొమ్ములకు కట్టుడి అంటున్నాడు. वो क्या कहना चाहता है? ఆయన అక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాడు? जब तक बलि नहीं हो रहा है उसको बांध कर रखो ताकि वो वापस ना जा सके। ఎప్పటి వరకైతే బలి అర్పించబడదో దాన్ని అక్కడ కట్టేసి ఉంచండి, ఎందుకనగా అది తిరిగి వాపస్ వెళ్ళకూడదు కాబట్టి. और इस विषय को हम इन दिनों में सीखने जा रहे हैं। ఈ విషయాన్ని ఈ దినాల్లో మనం నేర్చుకోబోతున్నాం. मेरे प्यारो, जब तक बलि को वेदी पर नहीं चढ़ाया जा रहा उसको सींगों से बांध कर रखो ताकि वो कहीं ना जा पाए। ఎప్పటి వరకైతే బలి పశువును బలిపీఠం మీద అర్పణ చేయమో అది ఎక్కడికి వెళ్ళలేకుండానట్లుగా దాన్ని బలిపీఠపు కొమ్ములకు కట్టి ఉంచాలి. जब मिलाप के तंबू में लोग बलि चढ़ाने के लिए लाते थे, ఎప్పుడైతే ప్రత్యక్ష గుడారంలో బలిని అర్పించడానికి ప్రజలు వచ్చేవారో अगर वो पाप बलि है तो అది గనుక పాప పరిహారార్థ బలైతే वो जो द्वार है उस पर उसको बलि करते हैं। ద్వారం ఎదుట దాన్ని బలి అర్పించేవారు. लेकिन जब बहुत भीड़ रहती है तो वो इंतजार में वहां रहते हैं। కానీ ఎక్కువ మంది ఉన్న కారణం చేత వాళ్ళు ఎదురు చూస్తుండేవారు, లైన్ లో ఉండేవారు. और कभी कभी इंतजार करते हुए वो वेदी के सींगों से उस बलि पशु को बांध देते। ఇక అప్పుడు ఎదురు చూస్తున్న సమయంలో ఆ బలిపీఠ కొమ్ములకు ఆ బలి పశువును తాళ్లతో కట్టేసేవారు. एक बार अगर हाथ रखकर समर्पण कर दिया तो वो यज्ञ पशु वापस नहीं जा सकता। ఒక్కసారి ఎప్పుడైతే ఆ పశువు తల మీద చేయబెట్టి సమర్పణ చేశారో ఇక దాని తర్వాత అది వెనుకకు వెళ్ళడానికి వీలు లేదు. उसको फिर बलि करना है, దాన్ని ఇక బలి అర్పించాల్సిందే, उसे छोड़ नहीं सकते हैं। దాన్ని విడిచిపెట్టలేము. ऐसे ही मेरे प्यारो, हम भी परमेश्वर के सम्मुख अपने जीवन को बलि किया है। అలాగే ప్రియులరా, మనము కూడా దేవుని ఎదుట మన జీవితాలను బలిగా అర్పణ చేసుకున్నాం. बलि करने के लिए हमने अपने जीवन को प्रभु को अर्पण किया है। బలిగా మనల్ని మనం మన దేవునికి అర్పణ చేసుకున్నాం. हम सबने ये समर्पण किया है। మనందరం ఈ సమర్పణ చేసుకున్నాం. अब जब परमेश्वर को समर्पण किया है तो उसे वापस लौटा नहीं सकते। ఒకవేళ దేవునికి సమర్పణ చేసుకున్న తర్వాత దాన్ని తిరిగి వాపస్ తీసుకోవడానికి అవకాశం లేదు. उससे बलि होना ही पड़ेगा। అది ఇక బలి కావాల్సిందే.